లేదా వాళ్ళ అబ్జర్వేషన్స్ కూడా వాళ్ళు తెలియజేశారు. అందులో ముఖ్యమైనది తెలుగులో అందరూ ఉన్నప్పటికీ సరైన ప్రచారం జరగలేదు, దానికి సరైన ప్రచారం జరగలేదు అనేటువంటిది ఒక సజెషన్ వచ్చింది. ఆ ప్రచారంతో పాటు ప్రతి పోలింగ్ బూత్లో బిఎల్ఓ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించబడతా ఉంది. ఓటర్లుగా మీరు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు. ఈ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా కూడా మరొకసారి పబ్లిక్లోకి పూర్తి స్థాయిలో సమాచారం పంపించి వాలంటీర్స్ ద్వారా ఉన్నాడా లేడా, నిజమేనా, చనిపోయాడా అనేది పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకొని వాటిని తొలగించాల్సి ఉంటుంది తప్ప వేరే విధంగా బ్రతికున్న అట్లనే ఇప్పుడు స్పెషల్ క్యాంపెయిన్ ఏది సరిగా ప్రచారం జరగకపోయినా 20 డిసెంబర్ దాకా కూడా మనకు అబ్జెక్షన్స్ క్లెయిమ్స్కి టైం ఉంది. 20 డిసెంబర్ దాకా కూడా అబ్జెక్షన్స్ క్లెయిమ్స్ ఫైలింగ్ టైం అయితే 30 నవంబర్ వరకు ఉంది. అబ్జెక్షన్స్ క్లెయిమ్స్ ఫైల్ చేసేది టైం ఉంది. ఆ తర్వాత వాటి యొక్క డిస్పోజల్ టైము మనకు 20 డిసెంబర్ దాకా ఉంది. 30th నవంబర్ దాకా మనకు అబ్జెక్షన్స్ మరిన్ని ఎవరైతే నమోదు కాలేదో వాళ్ళందరూ కూడా క్లెయిమ్స్ ఇచ్చుకునే విధంగా వాటన్నింటినీ మనము ప్రాపర్ ఎంక్వైరీ చేసి డిస్పోజల్ చేసుకోవాలి. 86,000కు పైగా ఉంటే 86,000 మంది ఉన్నారు. కానీ అంటే మనకు ఏదైతే ఉండబడిన ప్రొజెక్టెడ్ స్వీప్ యాక్టివిటీస్ అనేవి సరిగ్గా జరగడం లేదు. ఈఆర్ఓస్ తగిన ఇంజనీరింగ్ కాలేజీలు, అగ్రికల్చర్ కాలేజీలు, రకరకాలు మనకు 18 ఇయర్స్ నిండేవాళ్ళు లేదా 1/1/2022 నాటికి 18 ఇయర్స్ అటైన్ అయ్యే వాళ్ళందరినీ కూడా ఆ కాలేజీలన్నింటిలో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాల వల్ల దగ్గర మీటింగ్లు పెట్టి మోటివేషన్స్ చేసి లేదా మనకు ఉన్నటువంటి దీని ప్రకారంగా రకరకాల పోటీలు, ఆటల పోటీలు అవి అన్నీ కూడా పెట్టి మనం ఏవైతే చేస్తాం వీళ్ళు కూడా లోకల్ ఛానల్స్లో కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఏదైతే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఉందో దాన్ని మీరు ఉపయోగించుకోలేదు సరిగా. ప్రతి వాలంటీర్ అనే వ్యక్తికి 50 కుటుంబాలు అటాచ్ చేయబడి ఉంటాయి. ఆ విధంగా ఏఈఆర్ఓలు విఆర్ఓలకి లేదా బిఎల్ఓలకి అందరికీ చెప్పి ఆ విఆర్ఓలు అందరూ కూడా వాలంటీర్లకి చెప్పి ఆ వాలంటీర్లు వాళ్ళ 50 కుటుంబాలకి మెసేజ్ ద్వారా కానీ ఇంటింటికి పోయి కానీ 2 రోజుల ముందే శనివారం, ఆదివారం ఇట్లా జరుగుతూ ఉంది స్పెషల్ క్యాంపెయిన్ డే. మీరు తొలగించాలా, ఎవరైనా ఓటు చనిపోయారు తొలగించాలనుకున్నా, లేదా ఎవరైనా ఊరు వదిలేసి వెళ్ళిపోయారు తొలగించాలనుకున్నా, లేదా కొత్తగా 18 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తులకి ఓటు నమోదు చేసుకోవాలన్నా మీరు చేసుకోవచ్చు అనేది కనుక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కనుక ఇచ్చిందంటే మరింత బాగుండేది, చాలామంది ఉపయోగించుకునేవాళ్ళు అనేటువంటిది ఒక సజెషన్ వచ్చింది. ఇక రెండో సజెషన్ ఏమొచ్చిందంటే డెడ్ ఓటర్స్ని తీసేయడం లేదు, డెడ్ ఓటర్స్ని తీసేయాలి. మన ఏదైతే మన రోల్ ఉందో ఇప్పుడు ఆ రోల్లో చాలా డెడ్ ఓటర్స్ ఇంక్లూజన్ అయి ఉన్నాయి. వాటన్నిటిని తొలగించే కార్యక్రమం చేయాలి అన్నప్పుడు మనం సుమోటోగా తీసేసి దానికి లేదు, మరి ఎవరో ఒకరు ఫామ్ 7లో మనకి అప్లై చేయాలి, ఆ ఫామ్ 7లో అబ్జెక్షన్ అలాగా అప్లై చేసుకోవాలి అని చెప్పినప్పుడు మేము చేస్తున్నా కూడా ఏఈఆర్ఓస్ లెవెల్లో అది తొలగింపు జరగడం లేదు అని చెప్పి పొలిటికల్ పార్టీస్ చెప్తాము. ఒకే ఇంట్లో 10 ఓట్లు కూడా నమోదు అవుతా ఉన్నాయి అని చెప్పి కూడా ఒక సూచన వచ్చింది. దీన్ని మనం సోమవారం రోజున ఆల్ మున్సిపల్ కమిషనర్స్కి దీని మీద కొన్ని సూచనలు చేద్దాం. అట్లనే వాళ్ళు కూడా ఇందాక కమిషనరు స్టేట్ లెవెల్లో సమ్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, దాన్ని కూడా మనము స్టేట్ లెవెల్కి కూడా అడ్రస్ చేస్తాము. ఇంకా క్లెయిమ్స్ ఇచ్చిన వెంటనే బిఎల్ఓలకి ఇస్తున్నాం సార్. బిఎల్ఓలు ఏదైనా 2 ప్రూఫ్లతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది మొత్తం అంటే వాళ్ళు ఊళ్ళో లేకపోయినా తాత్కాలికంగా బయటకు వెళ్తే నో అని అనుకుంటా పక్కన స్టేట్మెంట్లో ఆ గ్రామ నంబర్తో తీసుకుని ఉంది వాళ్ళు ఉన్నారా లేదని మనం ఐడెంటిఫై చేసుకోవాలి సార్.
అంటే 2 ఐడెంటిటీ ప్రూఫ్, ప్రైస్ కార్డు, ఇంకా ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, 10+ మార్క్ లిస్ట్, అట్లా నోటీస్ కూడా ముందుగానే ఇస్తున్నాం సార్. ఒక వారం రోజులు ఆ ప్రకారంగా బిఎల్ఓ వెళ్ళి వాళ్ళు రిమార్కులతో వస్తారు. అవన్నీ వెరిఫై చేసుకొని మేము సంతకం పెట్టి ఈఆర్ఓ గారికి పంపుతాం. యాక్సెప్ట్ ఆర్ రిజెక్టెడ్. ఫస్ట్ ఏఈఆర్ఓ లెవెల్లో దాని డీటెయిల్స్ ప్రింట్ తీసి బిఎల్ఓకి ఇస్తున్నారా? అట్లా ఇస్తున్నాము. ప్లస్ వాళ్ళ క్లెయిమ్స్ వచ్చినా కూడా అవి బిఎల్ఓకి ఇస్తున్నాం సార్. అంటే ఫిజికల్గా ఇచ్చినా కూడా క్లెయిమ్స్ ఇస్తున్నాం, అవి బిఎల్ఓస్కి ఇస్తున్నాం. బిఎల్ఓస్కి ఇస్తున్నాము. వాళ్ళు నోటీసులు జారీ చేస్తున్నారు ముందుగా. ఒక వారం రోజుల్లో వాళ్ళకి ముందుగా డేట్ ఇస్తున్నాం సార్, ఎంక్వైరీకి వస్తున్నామని. ఆ బిఎల్ఓ వెళ్ళి మైగ్రేట్ అంటే హైదరాబాద్ వెళ్ళారు, 4 రోజులకు వస్తారని చెప్తా ఉంటారు. అట్లాంటివి కూడా పరిగణలో తీసుకొని యాక్సెప్ట్ చేయడానికి చేస్తున్నాం సార్. ఆ బిఎల్ఓలో రిమార్కులతోటి మాకు ఏఈఆర్ఓ గారికి ఇస్తారు. ఏఈఆర్ఓ అవన్నీ రిమార్క్స్ పరిశీలించి, అంటే విత్ రిఫరెన్స్ టు మనం అంతకుముందు కూడా ఏదైనా ఓటర్గా నమోదై ఉన్నాడా లేదా అవి కూడా చూస్తున్నాం సార్. అట్లా రికమెండ్ చేసి మేము ఈఆర్ఓ గారికి పంపుతున్నాం సార్. వాళ్ళు యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ చేస్తారు. అంటే మీరు ఒక ప్రొసీజర్ ఆఫీస్లో టేబుల్ మీద కూర్చొని, ఓకే, అంటే మీకు వచ్చింది నెట్లో వచ్చింది లేదా ఫిజికల్గా అప్లికేషన్ వచ్చింది, బిఎల్ఓ ఏదో వెరిఫై చేసి మీ చేతికి ఇస్తున్నాడు, మీరు ఫీల్డ్లోకి వెళ్ళి వెరిఫై చేయట్లే. అంటే ర్యాండమ్గా కూడా ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు చేస్తున్నాం సార్. దానికి ఎలక్షన్ కమిషన్ ఒక ప్రొసీజర్ చెప్పింది, అది ఏంటి, ఎవరు చెప్తారని అడుగుతున్నా. వచ్చింది ఏదో మీరు వెళ్ళి నేను వెరిఫై చేసేది ఇది అంటే కాదు. అంటే ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి మనకి. ఎన్రోల్మెంట్ ప్రాసెస్ 2 ways ఉన్నాయి. ఎవరు చెప్తారా 2 ways? ఇది ఎన్రోల్మెంట్ ఆఫ్ వాటర్స్కి 2 ways ఉన్నాయా, 3 ways ఉన్నాయా? అంటే నేను చెప్పిన 2 రైటేనా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉందా? థర్డ్ వేవ్లే ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఉన్నాయి. ఓకే, ఆ 2 ఏంటి? ఆన్లైన్ ఆఫ్లైన్ ఎట్లా, ఆ ప్రొసీజర్లో తేడా ఎలా వస్తుంది? ఇట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్. ఎలా వస్తుంది ప్రొసీజర్లో డిఫరెన్స్? డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేస్తారు సార్, అది వాళ్ళ ఇంట్లో నుండి అయిపోతుంది సార్. ఇది మాన్యువల్గా ఏమైతే మనకి బిఎల్ఓలకి తెచ్చేస్తారు సార్. అప్పుడు మనము వాళ్ళతో ఫిజికల్గా తీసుకుని తర్వాత నమోదు చేసుకుని ఎంక్వైరీ చేసి లేదు, అక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. ఫిజికల్గా తీసుకొని ఎంక్వైరీ అనేది లేదు అసలు ఈసీఐ సిస్టంలో తీసుకుంటున్నాం. ఎస్ సార్, ఎస్. మేబీ అప్పుడు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ప్రాసెస్ భిన్నంగా పెడుతుందేమో. అప్పుడు పోనీ థర్డ్ సిస్టమ్ అనుకుందాం, అది ఫిజికల్గా తీసుకోవడం అయింది. కానీ ఫస్ట్ ఒక ప్రాసెస్ ఏంటనుకున్నాము, ఇండివిజువల్ డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేస్తున్నాడు. అప్లై చేసినప్పుడు అది ఈఆర్ఓ నెట్ నుంచి ఈఆర్ఓ ఏఈఆర్ఓకి పంపిస్తున్నాడు. అంతేనా? ఐ రైట్? ఏదో తేడా ఉంటే చెప్పండి ప్రొసీజర్. ఏఈఆర్ఓ ఈసారి దానికి ఫిజికల్గా అతనికి ప్రింట్ తీసి అవి ఆ డీటెయిల్స్ మొత్తం మీద బిఎల్ఓకి ఇస్తున్నాం. బిఎల్ఓ దాన్ని ఎంక్వైరీ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ మీకు ఫిజికల్గా ఇక్కడ మీ ఆఫీస్కి తీసుకొచ్చి ఏఈఆర్ఓ దగ్గర ఇస్తున్నాడు. ఇస్తుంటే అప్పుడు ఏఈఆర్ఓ మళ్ళీ వాటిని అప్లోడ్ చేస్తున్నారు సిస్టంలో. ఈసారి ఏఈఆర్ఓ చేసిన తర్వాత దాన్ని ఈఆర్ఓకి పంపిస్తున్నాడు. ఈఆర్ఓ ఓకే చేసి అప్రూవ్డ్ అని. దిస్ ఈజ్ వన్ సిస్టమ్. సెకండ్ సిస్టమ్ ఏంటి? ఇప్పుడు ఈ గరుడ యాప్లో నుంచి చేస్తున్నాడు, ఎందులో నుంచి చేస్తున్నాడు? అసలు ఇక బిఆర్ఓకి ఇక పేపర్ లేదు,
ఇండివిజువల్ వచ్చి నా ఓటు నమోదు చేయండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి టైప్ చేయడమే చేసి అతను చెప్తున్న దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ను కూడా అందులో అప్లోడ్ చేయడానికి స్కోప్ ఉంది. అంటే ఇక మీకు తెచ్చివ్వడు అతను, ఆటోమేటిక్గా అతను పంపేశాడు. బిఎల్ఓ ఇక్కడ ఫిజికల్గా తేవట్లేదు పేపర్ మీకు. ఓకే, అంటే ఏఈఆర్ఓ చేసిందాన్ని, నాట్ ఓవరాల్. సో అవి ఏది చెక్ చేయాలి, అది మళ్ళీ ఈసీఐఏ చెప్తుంది. ఈసారి ఈఆర్ఓలు ఏఈఆర్ఓలు చెక్ చేసిన దాంట్లో నుంచి డిఈఓలు అబ్జర్వరు చెక్ చేయాలి, అది కూడా అందులో నుంచి వస్తుంది. ఆ ర్యాండమ్గా ఏది చెక్ చేయాలని ఏది, ఇప్పుడు మీరు ఏం చెక్ చేసేది మీకు ఆ నెంబర్లు ఏమి వచ్చాయి. ఇప్పుడు నేను ఏది చెక్ చేయాలి, మీరు నాకు ఇవ్వాలి ఫామ్. ఇదిగోనండి ఈసీఐ మిమ్మల్ని చెక్ చేయమని ఫామ్ ఇచ్చింది, ఇది చెక్ చేయండి అని చెప్పి మీరు నాకు ఇవ్వాలి. వెర్ ఈస్ దట్? అది సిస్టమ్. మీరు ఇప్పుడు కొన్న అప్రూవ్ చేశారా ఈ మధ్యలో ఈఆర్ఓ వాటర్ లిస్టుల్లో వచ్చిన క్లెయిమ్స్లో? చేశారా? మరి చేస్తే అందులో వేటిని చెక్ చేయమని వచ్చింది మనకి? ఇప్పుడు ఆ ఫామ్ ఇస్తే నేను చెక్ చేస్తాను. ఎన్ఐసి చేయాలని ఉన్నారా? అదేమన్నా అసలు వెరిఫై చేయించారా? ఇప్పుడు నేను చెప్పింది మీకు తెలుసా బాబు? వీళ్ళు చెక్ చేసేదాకా మాకు రావు. అంటే ముందు బిఎల్ఓ చేసిందని ముందు ఈఆర్ఓ లెవెల్కి ముందు అప్రూవల్ అవ్వాలి. పెట్టుకున్న క్లెయిము ఈఆర్ఓ అప్రూవ్ చేయాలి, అంటే ఓటర్గా నమోదు అవుతుంది. ఈసారి అప్పుడు ఇందులో నుంచి ఈ జరిగింది రైటా కాదా అని చెప్పి చెకింగ్కి సిస్టమ్ జనరేట్ చేసిస్తుంది. అప్రూవ్ చేసిన వాటిల్లో సిస్టము ఎన్నిటిని చెక్ చేయమన్నారు, ఎవరిని ఎన్ని చెక్ చేయమన్నారు. ఇప్పుడు అబ్జర్వర్ పెండింగ్ వర్కే ఎంక్వైరీ చేయలేదు కాబట్టి రిజెక్ట్ చేశానని చెప్పాను. ఇమీడియట్గా సూపర్వైజర్ని అడిగాను, అదేంటి బాబు ప్రూఫ్స్ ఇవ్వలేదంటే మనం వెళ్ళినప్పుడు అడగాలి కదా. పైగా నేను చెక్ చేస్తే దాంట్లో ఏంటి ఏజ్ 34 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 24 సంవత్సరాలు అట్లా ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఎక్కడో ఎన్రోల్ అయ్యి ఉన్నాడు అనమాట, మళ్ళీ ఇక్కడ కొత్తగా ఓటు పెట్టారు. అప్పుడు సూపర్వైజర్ ఏం చెప్తున్నాడంటే, సూపర్వైజర్ని ఎంక్వైరీ చేస్తే అక్కడ చిన్న ఫ్యాక్టరీ ఉంది మేడం, దాంట్లో వర్క్ చేయడం కోసం వాళ్ళు వచ్చారు. మరి ఇంతకుముందు ఓటు అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు ఏమి ఆధారం, ఇక్కడ ఇంటికి సంబంధించి ప్రూఫ్ ఏం లేదు, రెసిడెన్స్ ప్రూఫ్ కానీ ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఏమీ ప్రూఫ్స్ ఇవ్వకపోవటం వల్ల, పైగా 34 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి వాళ్ళకి అంతకుముందే ఓటు ఉందనేది మా ఎంక్వైరీలో తెలిసింది. కాబట్టి ఇక్కడ ఓటు నమోదు చేయడానికి మేము రిజెక్ట్ చేస్తామని చెప్పేసి మనకి చెప్పారు సార్. అది నేను సిస్టమ్ జనరేట్ చేసిస్తుంది అని చెప్తోంది ఈసీఐ. ఆ విధంగా సిస్టమ్ జనరేట్ చేసిన ఫామ్స్ మనం బయటికి తీసామా, మనం ఎంక్వైరీ చేసి మా బిఎల్ఓ చెప్పింది రైటే అనో లేకపోతే తప్పనో, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ దాన్ని రెక్టిఫైయింగ్ ప్రాసెస్ ఏదో చేయడం, అట్లా మనం మొదలు పెట్టామా మన దగ్గర? దట్స్ వాట్ ఐ వాస్. కాదమ్మా, సిస్టమ్ జనరేటెడ్ ఇందాక చెప్పుకున్నట్టుగా మేల్ ఫీమేల్ జెండర్ రేషియో ఇది ఏ కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీ విడిగా వాళ్ళది వాళ్ళ దగ్గర ఉందా? అంటే మా పాపులేషన్ ఇది, మా ఒరిజినల్ పాపులేషన్లో మేల్ ఫీమేల్ రేషియో ఎలా ఉంది, వేరేస్ ఓట్స్లో మా రేషియో ఎలా వస్తుంది, అట్లాంటి డేటా, ఆ కంపారిటివ్ డేటా జెండర్స్ దానికి ఉందా? మేల్ ఫీమేల్ ఇక్కడ నాకు డిస్ట్రిక్ట్ మీద ఇచ్చారు ఫిగర్స్, హ్యాపీ. బట్ దాని కంపారిటివ్గా కాన్స్టిట్యున్సీ వైజ్గా ఒరిజినల్ పాపులేషన్లో మేల్ ఫీమేల్ ఎలా ఉంది, ఓటర్ లిస్ట్లో ఎలా ఉంది.
ఈ డేటా చెప్పండి, ఈ ఎవరు అందరికంటే హైయెస్ట్ రేషియో కనిపిస్తున్నది? పాపులేషన్ వచ్చి 3,24,849 ఉంది. ఎలక్టర్స్ 2,32,076. అంటే ముందు పాపులేషన్లో ఎస్ సార్. ఉమెన్ రేషియో ఎంత? ఉమెన్ రేషియో మనకు వచ్చి 616 ఉంది సార్. 61.616. అంతేనా? అంటే ఇది నేను ఎలక్టర్స్ పాపులేషన్ చెప్తున్నాను సార్. ఎలక్టర్స్ కాదమ్మా, జెండర్ రేషియో కాన్స్టిట్యున్సీ పాపులేషన్లో అవును సార్. 1000కి ఎంతమంది ఉన్నారు? 10-14 ఉన్నారు సార్. 1000కి 10-14 ఉన్నారా? అవును సార్. ఆ ఫిగర్ ఉందా? అది చూపించండి. అవును సార్. పాపులేషన్ ప్రకారం ఇప్పుడు ఎలక్ట్రల్ రోల్ చూస్తే 1066. అవును సార్. ఎలక్టర్స్ అలా కాదు, ఇప్పుడు జెండరే మాట్లాడుకుందాం. పాపులేషన్లో వాళ్ళు మీరు చెప్పిన దాని ప్రకారం 1000 మంది మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు 1014 ఉన్నారు అని చెప్తున్నారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఓటర్ లిస్ట్లో 1000 మంది మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది నేను అడిగే ప్రశ్న. దానికి ఇక్కడ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1066 ఉంది.